హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నాకు సన్‌రైజ్ అన్నా, సన్‌సెట్ అన్నా చాలా ఇష్టమండి. అది బీచ్‌లోని సన్‌రైజ్ చూడాలంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నది మా బాబు రూమ్ అండి. తన రూమ్‌ని ఆర్గనైజ్ చేసిన తర్వాత అయితే ఎంత నీట్‌గా ఉంది. నేనే ఆర్గనైజ్ చేశానా? తన చేత చేయించానా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. దానివలన నేను ఇంకా మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ చేసే అవకాశం నాకుంటుందండి. ఇక ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? నేను చెప్పిన తర్వాత మా వాడైతే ముందుగా చేసిన పనేంటో తెలుసా అండి? తనకు అవసరం లేని వాటన్నింటిని ఒక కవర్‌లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాడు. తరువాత బుక్స్‌కి బుక్స్, డ్రాయింగ్ కిట్ అన్నీ డివైడ్ చేసుకొని ఈ విధంగా సర్దుకున్నాడు. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు చిన్ని పనులను, కొన్ని అలవాట్లను చేస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ సామాన్లను వాళ్ళు మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటారు. అన్ని పనులు ఇంట్లో ఆడవాళ్లే చేయాలంటే కుదరదు కదండీ! అందుకనే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉండాలి అని అనుకుంటాము. కానీ చాలామంది ఇంట్లో ఆడవాళ్లే అన్ని పనులు చేయాలి తప్ప పిల్లలు, భర్త కొంత సాయం కూడా చేయరు. మగవాళ్ళు ఎలాగో బయటకు వెళ్ళి కష్టపడి వస్తారు. వాళ్ళకు పనులు చెప్పడం అనేది కరెక్ట్ కాదనుకోండి. కానీ పిల్లలకు మాత్రం కనీసం వాళ్ళ పనులను వాళ్ళు చేసుకునేలాగా మనం అలవాటు చేయాలి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, షూస్ ఎక్కడ పెట్టాలి, తెచ్చిన క్యారియర్ ఎక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ చిన్న అలవాట్లేనండి. ఆ చిన్న అలవాట్ల నుండే మనం పెద్ద పనులన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళ కబోర్డ్లో బుక్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, బట్టలను ఎలా పెట్టుకోవాలి, మనకు కావలసిన బట్టలను తీసేటప్పుడు రెండవది పడకుండా ఎలా చూసుకోవాలి అనేది మనం నేర్పించాలి. కొన్ని 5 ఇయర్స్ నుంచి మనం నేర్పించగలిగితే కొన్ని 10 ఇయర్స్ నుంచి మనం నేర్పించగలం. ఇక 5థ్ దాటిన తరువాత కొన్ని పనులు వాళ్ళకు వాళ్ళు చేసుకోగలుగుతారు. వాటిలో ముఖ్యమైనవి వాళ్ళ బ్యాగ్ వాళ్ళు సర్దుకోవటం, తీసిన బుక్స్ వాళ్ళు తీసిన దగ్గర పెట్టటం, వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకొని వేసుకోవటం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదంతా బాబు కబోర్డ్ అండి. తన సామాన్లు తను ఆర్గనైజ్ చేసుకున్నాడు. కానీ అన్నీ చక్కగా సర్దుకున్నాడు. కానీ ఏవి ఎలా సర్దుకోవాలి అనేది వాడికి తెలియలేదు. వాడికిప్పుడు 10 ఇయర్స్‌నే. అందుకనే ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి కొన్ని అలవాట్లు తనకు చేయాలని నేను అనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే అన్నీ అయిపోయిన తర్వాత బాబుకి చెప్పాను. నీ కబోర్డ్ నువ్వు సర్దుకో అని. తను ఆర్గనైజ్ చేసుకున్నాడు. దాంట్లోని ఏం మిస్టేక్స్ చేశాడు అని చెప్పి నేను తీసి చూపిస్తున్నా అన్నమాట. ఇదైతే తన డ్రాయింగ్ కిట్ అండి. ఇది డీమార్ట్‌లో తీసుకున్నాను. రూ. 299 అనమాట. ఈ బాక్స్‌లో తన డ్రాయింగ్‌కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. డ్రాయింగ్ పెన్సిల్స్ కానీ, స్కెచెస్ కానీ, పెయింటింగ్ కావాల్సినవన్నీ కూడా అందులో పెట్టుకుంటాడు. వాటిని నీట్‌గా తీసి నేను మళ్ళీ ఆర్గనైజ్ చేసి ఇవి ఇలా పెట్టుకోవాలి అని చూపించాను. తరువాత ఇందులో అయితే తను వేసిన డ్రాయింగ్స్ అన్నిటినీ కూడా షీట్స్ పెట్టుకున్నాడండి. సైజెస్ బట్టి పెట్టుకోవాలి అని చెప్పి చూపించి పెట్టాను. చూసారా? చాలా బాగా వేస్తాడండి డ్రాయింగ్ అయితేను. తనకి చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే తనకి పెయింటింగ్ క్లాసెస్ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు చెప్తున్నాడు, "ఏది మిస్ చేయకు మమ్మీ, అన్నీ జాగ్రత్తగా పెట్టు, నీట్‌గా పెట్టు" అని చెప్పి. పిల్లలు కదండీ! వాళ్ళు వేసినవి వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా! చూస్తున్నారు కదా! చాలా బాగుంటాయండి వాళ్ళ డ్రాయింగ్ అయితేను. ఇలా ఆర్గనైజ్ చేశానండి ఆ 2 బాక్సెస్‌ని. ఇక వాటిని తన కబోర్డ్‌లోనైతే ఇలా ప్లేస్ చేసేసాను. ఫస్ట్ ఆ షీట్స్ పెట్టాను చిన్న బాక్స్. తర్వాత దానిపైన డ్రాయింగ్ కిట్స్ అన్నీ కూడా పెట్టాను. తను డ్రాయింగ్ చేసుకోవాలి అన్నప్పుడు వెతుక్కోకుండా ఆ బాక్స్‌నైతే తీసి తను డ్రాయింగ్ చేసుకుంటాడు. ఇంకా కిందనంతా తను డ్రాయింగ్ కావాల్సిన స్కెచ్ పెన్స్ అని ఇవన్నీ మొత్తం అంతా కూడా కబోర్డ్ సర్దేశానండి. ఇక పైన మొత్తం పేపర్స్ అని, తన ప్రీవియస్ రికార్డ్ షీట్స్ అని అవన్నీ కూడా తీసి ఒక దగ్గర పెడుతున్నాను. తను అక్కడే కూర్చొని అన్నీ చూస్తున్నాడండి. నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానని చెప్తున్నా అనమాట. వీటిని ఈ షీట్స్‌లో పెడుతున్నాను. వీటిని ఈ బాక్సెస్‌లో పెడుతున్నాను.
ఈ కవర్లో పెట్టి ఇక్కడ పెట్టాలి అని మనం చెప్తూ చేస్తే నెక్స్ట్ వాళ్ళు తీసినవి వాటిని అక్కడే పెడతారండి. ఒక్కసారి 2 సార్లు కాదు, చెప్పాలండి. మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. ఒక్కసారి చెప్తే అలవాటు అయిపోతే ఇంకా వాళ్ళు పిల్లలని ఎందుకు అంటామండి. అందుకే ఒక 2-3 టైమ్స్ మనం చేసి చూపిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. తరువాత తన స్టడీ టేబుల్ అండి, చూస్తున్నారా, ఎగ్జామ్స్కి బుక్స్ అన్నీ చదివేసి అలా పెట్టేయటమే అనమాట ఇద్దరం కూడా. నేను కూడా ఏంటి అంటే తను వచ్చేలోపు వంట కంప్లీట్ చేసేసుకొని తన దగ్గర కూర్చోవాలన్న ఆతృతతో నేను కూడా తన రూమ్లోకి వెళ్ళలేదండి. తను ఎలానో పెట్టేసుకుంటాడులే, తర్వాత సర్దుదాం ఎగ్జామ్స్ అయిపోయినాక అని చెప్పి వదిలేశాను అనమాట. ఎలానో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక తన స్టడీ టేబుల్ మీద ఉన్న బుక్స్ అన్నీ తీసేటప్పటికి చాలా డస్ట్ ఉందండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ డస్ట్ అంతా కూడా. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, అలా డస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 5th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన నోట్స్లండి. వీటన్నింటినీ తీసేసి వాటిలో స్టోరీ బుక్స్ని రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్కి తను రోజు ఒక 2 పేజెస్ అయినా స్టోరీ చదవాలి అండ్ రాయాలి, రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నేను ఒక రూల్ పెట్టానండి. అలా చేయాలి అని చెప్పాను. తరువాత ఇక టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ వేరుగా, నోట్స్లన్నీ వేరుగా చేసేసి వాటిని కూడా ఒక స్టోరేజ్ బాక్స్ లాంటి దాన్ని తీసుకొని పెట్టానండి. అంటే మనకు వచ్చే బాక్సెస్ని అలా యూటిలైజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మన స్టోరేజ్ బాక్సెస్ మళ్ళీ మళ్ళీ కొనాలి అంటే డబ్బులు ఊరకనే రావు కదండి. అందుకే నాకు వచ్చిన బాక్సెస్ని ఇలా యూటిలైజ్ చేస్తాను. వీటిని ఇప్పుడు దాచడం ఎందుకు అని అనుకుంటున్నారా? చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, తనకు మార్క్స్ వచ్చినాయి, తను కరెక్టే అనుకుంటాడు టీచర్ రాంగ్ కొట్టినా. అందుకనే ఆ నోట్స్ చూసి ఎక్కడ మిస్టేక్ చేసావో వెరిఫై చేసుకోమంట. అయిపోయిన తర్వాత ఆ బుక్స్లో ఉన్న ఖాళీ పేపర్స్ ఉంటాయి కదండి, రాయలేని పేపర్స్ని అవన్నీ తీసి ఒక పిన్ చేస్తానండి. ఒక పిన్లా చేసేసి బైండింగ్ అయినా ఇస్తాను, లేదు అంటే వాటిని ఎగ్జామ్ పెట్టడానికి కానీ రఫ్ పేపర్స్లా కానీ నేను యూజ్ చేస్తాను. సరే, ఈ బాక్స్లో అయితే టెక్స్ట్ బుక్స్ పెట్టానండి, ఈ వైట్ బాక్స్లో అయితే నోట్ బుక్స్ పెట్టాను. ఇంకా అవి కనబడుతున్నాయి కదా, అవి లాస్ట్ ఇయర్ బుక్స్ అండి. తనకి 5th స్టాండర్డ్లోని తెలుగు స్టార్ట్ అయిపోయిందండి, బేసిక్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మర్చిపోకూడదు కదా, ఇంకా టేబుల్స్ కూడా మనం మర్చిపోకూడదు. హాలిడేస్లోని రెగ్యులర్గా మనం రోజు చదివిస్తూ రాయిస్తూ ఉంటే వాళ్ళు మర్చిపోరండి, ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఇంకా టేబుల్స్ రాకపోతే ఇంకా మ్యాథ్స్ అనేది మనం చేయలేం కదా, అందుకనే నేనైతే ఆ బుక్స్ని యూజ్ చేస్తాను టేబుల్స్కి, తర్వాత తెలుగు రైటింగ్ కానీ. ఇక మొత్తం అంతా రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయానండి, హెడేక్లా వస్తుంది అని చెప్పి మా వాడి చేత కొంచెం మసాజ్ చేయించుకుని నేను అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నా అన్నమాట. మా వాడు వెళ్ళి ఇంతలో నాకు కాఫీ ప్రిపేర్ చేశాడండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకమ్మా, నాకెందుకు స్టవ్ దగ్గర నువ్వు? మేము ఇంట్లో కాఫీ టీ తాగమండి. ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఉండాలి అని కాఫీ ప్యాకెట్స్ తీసుకొని వస్తాను. నేను చేయటమే ఎప్పుడో చాలా రేర్గా చేస్తానండి. వీక్లీ వన్స్ అని, లేదు అని అంటే మంత్లీ ట్వైస్ అన్నట్టు ఉంటుంది మాకు ఇంట్లో కాఫీ చేయటం. ఎప్పుడు చూసాడో కానీ చాలా బాగా ప్రిపేర్ చేశాడు. నాకు బెస్ట్ మెమరీ అండి, అందుకనే వీడియో తీసుకున్నాను. చూస్తున్నారా, గ్లాస్లో కలిపి మళ్ళీ దాన్ని కప్లో వేసి ట్రేలో పెట్టి మళ్ళీ బిస్కెట్స్ కూడా పెట్టిస్తున్నాడండి. ఇంతకన్నా మనకు కావాల్సింది ఇంకేముందండి. 10 ఇయర్స్ వాడికి అంతే. కానీ వాడు చూసారా, వాడు ఎంత కేర్గా మనకు కాఫీ ఇస్తున్నాడో. హెడేక్ అనగానే కాఫీ ఇవ్వాలి అని చెప్పి వాడికి అనిపించింది చూడండి. ఆ థాట్కి చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ చెప్పి ఒక కిస్ పెట్టించేసుకున్నాను. మర్చిపోలేనండి, ఈ డేట్ని అయితే మాత్రం నోట్ చేసుకోవాలి అనిపించింది నాకైతే. పిల్లలు ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే చాలా హ్యాపీ కదండి. అలా అని చెప్పి కిచెన్లో నేనేమైనా వంట చేసేయమని చెప్పను, కానీ తనకు తానుగా అనిపించింది కదా చేయాలి, మమ్మీకి బాగాలేదు, రెస్ట్ తీసుకోవాలి అని. అది చాలండి మనకు, ఇంకేం కావాలి మన ఆడవాళ్ళకు కదా. తర్వాత తను ఏదో స్నాక్స్ తిన్నాడండి, ఆ ప్లేట్స్ని, నేను కాఫీ తాగిన ప్లేట్స్ని అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాడు. తర్వాత మిల్క్ ప్యాకెట్స్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు.
ఇక కాఫీ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను కదండి మార్నింగ్. అన్నిటినీ కట్ చేసి నేను ఎప్పుడు పెట్టే వాటిలో వేసి షుగర్ని, కాఫీ ప్యాకెట్స్ని ఎక్కడ తీసాడో వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాడు. హాలిడేస్ టైంలోని అంటే సండేస్ కానీ, దసరా టైంలోని, సమ్మర్ హాలిడేస్ టైంలోని పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనులను అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు టీవీ జోలికి పోరు, మొబైల్స్ ఎక్కువగా పట్టుకొని కూర్చోరు. పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలన్నా, చెడు మార్గంలో వెళ్ళాలన్నా ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటారా? పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళు చేసే తప్పులను మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉంటే వాళ్ళు మంచి మార్గంలోనే వెళ్తారు. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఎస్ఎస్సి వాళ్ళకు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్ని. రాని వాటి గురించి టెన్షన్ పడకుండా ముందుగా మనకి ఏం వచ్చో వాటినైతే ఎగ్జామ్లోని అటెంప్ట్ చేయండి. తనైతే పాపం ఇలా సర్దుకున్నాడండి. వీటిని నేను మార్చాను. అది ఇంతకు ముందే మీరు చూసారు కదా. ఇక నేను అలా ఈవినింగ్ పైకి వెళ్ళానండి సన్సెట్ చూడటానికి. చెప్పా కదా ముందే మీకు సన్సెట్ అయితే చూపిస్తానని. వీడియో స్టార్టింగ్లోనైతే సన్ రైజ్ చూపించాను. ఇప్పుడు సన్సెట్ చూపిస్తున్నాను. ఇది కూడా సన్ రైజేనండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము సండే బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడైతే చూస్తున్నారు కదా, వలలో వచ్చిన చేపలు ఫ్రెష్గా వచ్చాయండి. ఇవి సందువాలంట. వీటిని చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడండి. 4 చేపలను 1000 రూపాయలు చెప్పాడు. నేనైతే తీసుకోలేదండి. మరీ ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు లైవ్ ఫిష్ అని చెప్పేసి. తగ్గించమన్నా కూడా అవైతే తగ్గించను అనేసారు. అవి కాస్ట్ ఉంటాయి కానీ మరీ 1000 రూపాయలు అయితే ఉండవండి. ఒక 700 అలాగైతే 600 కానీ 700 అయితే తీసుకోవచ్చు అనుకున్నాం కానీ వాళ్ళు తగ్గలేదు. ఇంకా సరే కదా అని చెప్పి అక్కడ వేరే ఫిష్ ఉంటే పసుపార్లు అంటండి. ఇవి పసుపార్లు. అవి కూడా బాగున్నాయండి. ఒకటే ముళ్ళు ఉంటుందంట. పిల్లలకి బాగుంటుంది అని చెప్తే తీసుకున్నాను. ఇక వాళ్ళు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వలనైతే మడత పెట్టడానికి ఎంతమంది కష్టపడుతున్నారో చూసారా. మనం ఈజీగా బేరం ఆడేస్తాం కానీ వాళ్ళ కష్టాన్ని మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. లైవ్లో చూస్తేనే మనకి ఆ కష్టం అనేది తెలుస్తుందండి. నేనైతే ఈరోజు చూడటం వల్ల నాకు తెలిసింది. ఆ బోట్ని అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళటానికి ఎంతమంది దాన్ని బోట్ని పుష్ చేస్తా అది లోపలికి వెళ్ళింది అనేది కళ్ళారా చూసేటప్పటికి నాకు అనిపించిందండి ఇంకా బేరం ఆడకూడదు అని. తర్వాత ఇంకా ఫిష్ని అయితే చేయించుకొని ఇంటికి వచ్చేసాం.